హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘనా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నిన్న నాకు ఎగ్జామ్లో వచ్చినటువంటి టెక్నికల్ క్వశ్చన్స్ అన్నింటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చెప్పినట్లు నా జాబ్ ప్రిఫరెన్స్ అనేది నేను మార్చుకున్నానని చెప్పాను కదా. సో అక్కడికున్న నా టెక్నికల్ స్కిల్స్ని నా బ్రాంచ్కి సంబంధించినవి కాకుండా నేను ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, డేటా ఎంట్రీ, బీపీఓ లాంటివి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఏ స్కిల్స్ అయితే ఉంటే ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చో అటువంటి స్కిల్స్ అనేవి నేను అక్కడ మెన్షన్ చేశాను. చాలామంది కూడా టెక్నికల్ వాళ్ళు చదివిన డొమైన్‌కి సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ లేని వాళ్ళు కూడా ఇలా జాబ్ ప్రిఫరెన్స్ అయితే చేంజ్ చేసుకోమని వీడియో కూడా చేశాను. సో ఎవరైతే జాబ్ ప్రిఫరెన్స్‌లో స్కిల్స్ అనేవి మార్చుకున్నారో లైక్ టైపింగ్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, డేటా ఎంట్రీ, బీపీఓ లాంటి వాళ్ళకి నేను అవే మార్చుకున్నాను. నాకు ఎగ్జామ్ క్వెషన్స్ అవే వచ్చినాయో, నాకు ఏం క్వెషన్స్ అయితే వచ్చినాయో టెక్నికల్‌కి సంబంధించి ఆ క్వెషన్స్ అన్నిటిని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకొచ్చిన క్వెషన్స్ అండ్ ఎక్స్‌ట్రాగా రావడానికి పాసిబిలిటీ ఉన్న క్వెషన్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే డేటా ఎంట్రీకి సంబంధించి 10, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్‌కి, బీపీఓకి ఇలా ఈ 4 పార్ట్‌కి సంబంధించి ప్రతి దాంట్లో 10 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఈ ప్రిఫరెన్స్ అయితే పెట్టారో వాళ్ళు చివరి వరకు చూడండి. మీకు ఈ ఈ వీడియోలో చెప్పే ప్రతి క్వెషను అండ్ వాటి ఎక్స్‌ప్లనేషను మీకు నిజంగా చాలా ఉపయోగపడిద్ది. నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను కాబట్టి, నేను రాసిన ఎగ్జామ్స్‌లో నాకొచ్చినవి. సో చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తది. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ వీడియోకి లైక్ చేసి, కొత్తగా ఎవరైనా వస్తే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ నేను ఎంఎస్ వర్డ్‌కి సంబంధించిన క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. వాట్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఓన్లీ ద హెడ్డింగ్స్ బోల్డ్ ఇన్ ఎ డాక్యుమెంట్? సో మనమేంటి మన డాక్యుమెంట్లో ఓన్లీ హెడ్డింగ్స్ని మాత్రమే బోల్డ్ లెటర్స్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేస్తారు అని ఇక్కడ అడిగారు. నేను ఇక్కడ ఆప్షన్స్, కరెక్ట్ ఆన్సర్, దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియోలోనే పెట్టాను. ఎందుకంటే నేను పెన్సిల్తో రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎక్కువ వీడియో తీసుకుంటుందని. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. యూజ్ స్టైల్స్ అండ్ అప్లై హెడ్డింగ్ స్టైల్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ చూస్తే కంట్రోల్ బి అంటే ఓల్డ్ డాక్యుమెంట్ని కంట్రోల్ బి చేస్తే అన్నీ బోల్డ్లోకి మారిపోతాయి, అది కాదు. ఆప్షన్ బి చూస్తే హోల్డింగ్ స్టైల్స్ని అనేది మనం యూస్ చేస్తే ఓన్లీ హెడ్డింగ్స్ మాత్రమే బోల్డ్లోకి మారుతాయి. చేంజ్ ద ఫాంట్ సైజ్, దాంతో మనకు అవసరం లేదు ఆప్షన్ సిలో. యూజ్ ఫైండ్ అండ్ రీప్లేస్, ఆప్షన్ డి. అది అసలు ఇచ్చిన క్వశ్చన్కి ఇచ్చిన ఆప్షన్కి సంబంధమే లేనట్టు ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. హెడ్డింగ్ స్టైల్స్ ఆటోమేటికలీ ఫార్మాట్ చేంజింగ్, బోల్డ్ సైజు, స్పేసింగ్. సో మనం హెడ్డింగ్ అనే స్టైల్ ఫార్మాట్ని యూజ్ చేసిన వెంటనే హెడ్డింగ్ స్టైల్స్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి బోర్డులోకి, సైజులోకి. అండ్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఇఫ్ టెక్స్ట్ మూవ్స్ టు ద నెక్స్ట్ పేజ్ ఆటోమేటిక్లీ? సో ఇక్కడ ఏంటి, టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి చేంజ్ అవ్వాలి అంటే ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. వర్డ్ వ్రాప్ ఈజ్ ఎనేబుల్డ్. సో ఎక్స్ప్లెనేషన్, వర్డ్ వ్రాప్ మూవ్స్ టెక్స్ట్ టు ద నెక్స్ట్ లైన్ ఆర్ నెక్స్ట్ పేజ్. ఆ వర్డ్ వ్రాప్ అనే ఎనేబుల్ చేస్తే మనం రాసిన టెక్స్ట్ ఆటోమేటిక్గా వేరే పేజ్లోకి కానీ వేరే లైన్లోకి కానీ ఆటోమేటిక్గా చేంజ్ అయ్యిద్ది. సో క్వశ్చన్ అది ఆన్సర్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పి ఆన్సర్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్రతి ఆప్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ అయిపోద్ది. సో అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇఫ్ యూ వాంట్ ద సేమ్ హెడ్డింగ్ ఆన్ ఆల్ పేజెస్, హెడ్డర్ ఆన్ ఆల్ పేజెస్? సో ఇక్కడేంటి, మనకి సేమ్ హెడ్డర్ అనేది అన్ని పేజీలకు ఉండాలంటే ఏం చేస్తారు? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్సెట్ హెడ్డర్, హెడ్డర్ అపియర్స్ ఎట్ ద టాప్ ఆఫ్ ద ఎవ్రీ పేజ్. సో ప్రతి పేజ్లో హెడ్డర్ అనేది అపియర్ అవుతుంది. ఇన్సెట్ హెడ్డర్ అని క్లిక్ చేసిన వెంటనే. సో ఇది ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా కింద ఇచ్చా. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇన్ ఈ డాక్యుమెంట్? సో మనం రాసిన డాక్యుమెంట్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఎలా చెక్ చేస్తామనేది. సో ఇది ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. F7 అనేది మనం క్లిక్ చేసిన వెంటనే మనం రాసిన డాక్యుమెంట్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కింద రెడ్ హెడ్లైన్తో అది హైలైట్ అవుద్ది. అప్పుడు మనం స్పెల్లింగ్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో వర్డ్లో ఆటో కరెక్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి కరెక్ట్ స్పెల్లింగ్ కింద చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసుకున్నా సరిపోతుంది. సో F4 ఓపెన్స్ అండ్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ టూల్. సో ఇదే ఎక్స్ప్లెనేషన్. అండ్ మూవ్ టు నెక్స్ట్, వాట్ ఇఫ్ యూ యాక్సిడెంట్లీ డిలీట్ ద టెక్స్ట్ అండ్ వాంట్ టు ఇట్ బ్యాక్? మనకు తెలియకుండా మనం వర్క్ చేసుకుంటున్నప్పుడు కొంత టెక్స్ట్ అనేది డిలీట్ అయిపోయింది అనుకో, మనం ఏం చేస్తారంటే కంట్రోల్ ప్రెస్ జడ్ కొట్టడం కానీ మనం ఏ టెక్స్ట్ అయితే డిలీట్ అయిందో అది ఆటోమేటిక్గా అండు అయిపోతుంది లాస్ట్ యాక్షన్.
అలా చేసిన దాన్ని. సో కంట్రోల్+Z అనే కీవర్డ్ అనేది డిలీట్ అయిన టెక్స్ట్ని బ్యాక్ తెస్తుంది. అండ్ నెక్స్ట్, వాట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ పేజ్ ఓరియంటేషన్ టు ల్యాండ్ స్పేస్? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, లేఅవుట్ ఓరియంటేషన్. సో ఎక్స్ప్లెనేషన్ చూస్తే పేజ్ ఓరియంటేషన్ ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ ద లేఅవుట్ ట్యాబ్. సో లేఅవుట్ ట్యాబ్ అనేది పేజ్ ఓరియంటేషన్ని చేంజ్ చేస్తుంది. ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ ద వీడియో. వాట్ ఇఫ్ యూ వాంట్ ఇన్సర్ట్ పేజ్ నెంబర్స్? సో పేజ్ నెంబర్స్ అనేది మనం ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ బి పేజ్ నెంబర్. అక్కడ మనకి టూల్ బార్లో, అంటే టూల్ బార్ కాకుండా అక్కడ మనకి పైన హెడ్డింగ్స్ ఉంటాయి, టూల్స్ అనేవి అన్నీ కనిపిస్తాయి పేజ్లో. దాంట్లో ఇన్సర్ట్ పేజ్ నెంబర్స్ అనేవి ఉంటాయి. ఇన్సర్ట్ ఆప్షన్ పేజ్ నెంబర్ అని కొట్టడం కానీ పేజ్ నెంబర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి పేజ్కి. అండ్ నెక్స్ట్, వాట్ ఇఫ్ యూ వాంట్ టు అలైన్ టెక్స్ట్ టు బోత్ లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్స్? సో ఇక్కడ ఏంటి, మనం రాసిన పారాగ్రాఫ్ని లేదా టెక్స్ట్ని కానీ అలైన్ చేయడం, అంటే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా సమానంగా ఉండాలి పారాగ్రాఫ్ చూడడానికి. అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే జస్టిఫై అన్నది క్లిక్ చేసిన వెంటనే పారాగ్రాఫ్ అనేది లైన్గా, అంటే ఆ సైడ్ ఈ సైడ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, వర్డ్స్ అటు ఇటు గజిబిజిగా ఉండకుండా. సో జస్టిఫై అలైన్స్ టెక్స్ట్ ఈవెన్లీ ఆన్ బోత్ సైడ్స్. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా మార్జిన్ సైడ్ ప్రాపర్గా క్రమంలో అమరుస్తుంది అది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ ద డాక్యుమెంట్ ఫ్రమ్ ఎడిటింగ్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫైల్ని మనం వేరే వరకు పంపించామనుకో, అక్కడ మనకి ఓన్లీ వ్యూ ఆర్ ఎడిట్ అన్న ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి నార్మల్గా మనం డాక్యుమెంట్స్ చేంజ్ చేసినప్పుడు. సో మీ ఫైల్ అనేది సేఫ్గా ఉండాలి, వేరే వాళ్ళు ఎవరు ఎడిట్ చేయకూడదు అనుకుంటే డాక్యుమెంట్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తామని ఇక్కడ ఆన్సర్. ఇప్పుడు ఏంటి కరెక్ట్ ఆన్సర్, రివ్యూ రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అని ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం ఎనబుల్ చేసుకోవాలి. సో రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ ప్రివెంట్స్ అన్ఆథరైజ్డ్ చేంజెస్. సో మన డాక్యుమెంట్ని ఎవరు చేంజ్ చేయకూడదు, ఓన్లీ చూడాలి, అప్పుడు ఈ ఆప్షన్. అండ్ నెక్స్ట్, వాట్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఏ వర్డ్ అండ్ రీప్లేస్ ఇట్ విత్ అనదర్ వర్డ్? సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి, మనం వర్డ్ని అనదర్ వర్డ్తో రీప్లేస్ చేయాలనుకుంటే ఆప్షన్ బి కంట్రోల్+H కొడతంగానే ఓపెన్స్ ఫైండ్ అండ్ రీప్లేస్. సో రీప్లేస్ చేయడానికి ఆప్షన్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు MS ఎక్సెల్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చూద్దాం. వాట్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ నెంబర్స్ ఇన్ సెల్స్ A1 to A10? ఇక్కడ ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు? సో ఎక్సెల్ షీట్లో వచ్చేసేపటికి మనకు సెల్స్ ఉంటాయి కదా, A1 నుండి A10 వరకు ఉన్న సెల్స్ని యాడ్ చేయాలంటే ఏం చేస్తారు అని అడిగాడు క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఫార్ములా మనకు తెలిసి ఉండాలి, = సమ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై అలా ఉంటుంది కదా. సో ఆప్షన్ బి = సమ్ ఇంటూ A1 into A10, A1 నుండి A10 వరకు ఇచ్చాడు కాబట్టి. సో సమ్ ఫంక్షన్ యాడ్స్ నెంబర్స్. ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, వాట్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ మార్క్స్? సో ఇక్కడ యావరేజ్ ఫార్ములా = యావరేజ్ ఇంటూ పారెంథసిస్ అనేది యూస్ చేస్తే, ఇప్పుడు సపోజ్ మనం నెంబర్స్ ఇస్తే ఆ పారెంథసిస్లో అంత పెడతాం. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, యావరేజ్ క్యాలిక్యులేట్స్ ద మీన్ వాల్యూ. యావరేజ్ అంటే మీనే కాబట్టి. నెక్స్ట్, వాట్ ఇఫ్ యూ వాంట్ టు కౌంట్ ఓన్లీ సెల్స్ విత్ నెంబర్స్? ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో కౌంట్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ని మాత్రమే కౌంట్ చేస్తుంది. సో ఆప్షన్ ఏ కౌంట్ కౌంట్ ఇంటూ పారెంథసిస్ అంటే బ్రాకెట్స్. నెక్స్ట్, వాట్ ఇఫ్ యూ వాంట్ ఎక్సెల్ టు షో టుడేస్ డేట్ ఆటోమేటికలీ? సో ఎక్సెల్ షీట్లో ఈ రోజు డేట్ని ఆటోమేటిక్గా అదే చూపించాలి అంటే ఎలా? ఆప్షన్ సి టుడే పారెంథసిస్. సో టుడే షోస్ కరెంట్ డేట్. సో ఆ కీవర్డ్ని యూస్ చేసామంటే ఈరోజు డేట్ని అది ఆటోమేటిక్గా ఎక్సెల్ షీట్లో అది మనకి షో చేస్తుంది. సో వాట్ ఇఫ్ యూ వాంట్ టు షార్ట్ డేటా ఫ్రమ్ A to Z? ఏ నుండి జెడ్ వరకు డేటాని షార్ట్ చేయాలంటే ఆన్సర్ సి, షార్ట్ అసెండింగ్. సో అసెండింగ్ ఆర్డర్లో మనం డేటాని అరేంజ్ చేసుకుంటాం ఏ నుండి జెడ్ వరకు. దానికి ఆప్షన్ సి, షార్ట్ అసెండింగ్ అనే దాన్ని ఉపయోగించాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ద సేమ్ ఫార్ములా టు మెనీ సెల్స్? ఆప్షన్ బి, డ్రాగ్ ఫిల్ హ్యాండిల్. సో మౌస్ని ఇప్పుడు మనం రాసిన ఫార్ములాని సెలెక్ట్ చేసి మౌస్ని డబుల్ సైడ్ క్లిక్ చేస్తే ప్లస్ ఐకాన్ వస్తుంది కదా సెల్స్కి, దాన్ని పట్టుకుని మనకు కావాల్సినట్లు పేజ్ వరకు డ్రాగ్ చేస్తామంటే ఆటోమేటిక్గా ఉన్న ఫార్ములా అనేది అక్కడ కాపీ అయిపోద్ది. సో ఈ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టికల్గా పక్కన చేస్తూ చూపిస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. బట్ నేను క్వశ్చన్స్ అనేవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. వాట్ ఇఫ్ యూ వాంట్ టు హైలైట్ ఐ వాల్యూస్ ఇన్ మార్క్స్?
ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే కండిషన్ ఫార్మాటింగ్ హైలైట్స్ వాల్యూస్. ఇప్పుడు ఏంటి మనం మార్క్స్ అనే దాన్ని హైలైట్ చేయాలని చూపిస్తున్నామంటే అక్కడ కండిషన్ ఇస్తున్నాం. కండిషనల్ ఫార్మాటింగ్ అనేది హైలైట్ అవుతుంది. ఇప్పుడు శాలరీకి ఇస్తే శాలరీ, పాస్ ఆర్ ఫెయిల్ ఇస్తే అలా అలా ఏపిస్తే అవి. వాట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రివెంట్ అదర్స్ ఫ్రమ్ ఎడిటింగ్ ఏ షీట్. సో వేరే వాళ్ళు మన షీట్ని ఎడిట్ చేయకూడదంటే ఏం చేస్తాం? షీట్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. సో ప్రొటెక్ట్ షీట్ రిస్ట్రిక్ట్ ద ఎడిటింగ్. సో మనం ఆ ఫైల్ని మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ప్రొడక్ట్లో పెట్టుకొని ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఓన్లీ చూడగలరు కానీ ఆ షీట్ని అయితే ఎడిట్ చేయలేరు. అండ్ నెక్స్ట్, వాట్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద హైయెస్ట్ వాల్యూ ఇన్ ఏ కాలమ్. సో మన కాలంలో హైయెస్ట్ వాల్యూని ఫైండ్ చేయాలంటే ఏం చేస్తాం? ఆప్షన్ సి ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ పెరాంథసిస్ యూస్. ఈ సింటాక్స్ని యూస్ చేస్తే ఆ కాలంలో ఉన్న హైయెస్ట్ వాల్యూ అనేది మనకి ఎనబుల్ అవుతుంది. అంటే మ్యాక్స్ రిటర్న్స్ హైయెస్ట్ వాల్యూ ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్, వాట్ ఇఫ్ యూ వాంట్ టు కౌంట్ నాన్ ఎంప్టీ సెల్స్. ఈ క్వశ్చన్కి సింటాక్స్ వచ్చి ఆప్షన్ బి ఈజ్ ఈక్వల్ టు కౌంటా. కౌంట్ అని అనుకోకండి, కౌంటా. ఆన్సర్ బి, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కౌంటా కౌంట్స్ ఫిల్డ్ సెల్స్. సో ఏ సెల్స్ని అయితే మనం ఫిల్ చేసామో డేటా అనేది ఎంటర్ చేసామో ఆ సెల్స్ని మాత్రమే అది కౌంట్ చేసి చూపిస్తుంది. ఇఫ్ మనం ఇంకా రియల్గా షీట్ బోర్డ్లో ఉన్నామంటే ఆటోమేటిక్గా మనకు అక్కడ పైన ఎనబుల్ అయ్యిద్ది మనం ఏ రోలో ఏ కాలంలో ఏ షీట్స్లో ఉన్నామో అనేది. బట్ మనం ఇక్కడ ఎగ్జామ్లో రాసేటప్పుడు అవన్నీ చూడం కదా, సో మనకు తెలుసో లేదా. రిక్రూటర్ టెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి ఇవి మెయిన్ క్వశ్చన్స్. డేటా ఎంట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. ఇప్పుడు డేటా ఎంట్రీ అంటే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్లో మనం చేసే వర్క్నే డేటా ఎంట్రీ వర్క్ అంటాం. సో ఆ రెండింటిని బేస్ చేసుకుని మిక్స్డ్ క్వశ్చన్స్ వస్తాయి. సో కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఈ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాట్ ఇఫ్ యూ ఎంటర్ టెక్స్ట్ ఇన్ ఏ నెంబర్ కాలం. నెంబర్ కాలమ్స్లో ఓన్లీ మన నెంబర్స్ని ఎంటర్ చేయాలి. టెక్స్ట్ ఎంటర్ చేస్తే ఏమైంది? ఎర్రర్ చూపిస్తుంది. సో ఆన్సర్ ఎర్రర్ మే అక్కర్ ఇన్ క్యాలిక్యులేషన్. సో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తుంది. టెస్ట్ ఇన్ నెంబర్ కాలం కాజెస్ క్యాలిక్యులేషన్ ఎర్రర్ ఎక్స్ప్లెనేషన్. సో క్వశ్చన్ మీకు అర్థమయ్యి ఉంటుంది. ఆన్సర్ నెంబర్ దాంట్లో టెక్స్ట్ ఎంటర్ చేస్తే అది మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో క్యాలిక్యులేషన్ చేసినప్పుడు తప్పులు ఎర్రర్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్, వాట్ ఇఫ్ యూ టైప్ రాంగ్ డేటా బై మిస్టేక్. సో ఏదో బై మిస్టేక్లో మీరు డేటాని తప్పుగా టైప్ చేశారంటే ఏం చేస్తారు? ఇగ్నోర్ ఇట్, రీస్టార్ట్ కంప్యూటర్, యూజ్ అండో, డిలీట్ ఫైల్. సో యూజ్ అండో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తప్పు కొట్టామని ఇగ్నోర్ చేయం కదా, తప్పు కొడితే మళ్ళీ మనకి ప్రాబ్లం అయ్యిద్ది. రీస్టార్ట్ కంప్యూటర్ చేయం, ఫైల్ని డిలీట్ చేయం ఒక మిస్టేక్ చేసామని. సో యూజ్ కంట్రోల్ ప్రెస్ జెట్ కొడితే ఆటో కరెక్ట్స్ ద లాస్ట్ మిస్టేక్స్ని కరెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇఫ్ ద సేమ్ డేటా ఈజ్ ఎంటర్ ట్వైస్. సో ఒక డేటాని రెండుసార్లు ఎంటర్ చేసామంటే డూప్లికేట్ డేటా ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ రాంగ్ ఎంటైర్స్. సో రాంగ్ ఎంటర్స్ని మనం అవాయిడ్ చేయాలంటే డేటా వ్యాలిడేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డేటా వ్యాలిడేషన్ అనేది మనం ఎనబుల్ చేసుకున్నామంటే మనం తప్పుగా టైప్ చేసింది అది ఎనబుల్ చేస్తుంది. సో మనకి డేటా అనేది మిస్టేక్స్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఆ వ్యాలిడేషన్ చేసేటప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇఫ్ డేటా ఎంట్రీ వర్క్ నీడ్స్ స్పీడ్ అండ్ యాక్యురసీ. సో స్పీడ్ అండ్ యాక్యురసీగా ఉండాలంటే ఏం చేయాలి? ఆప్షన్ సి, ఫాలో ఫార్మాట్ అండ్ రీచెక్. ఎందుకు? ఎక్స్ప్లెనేషన్. చెక్కింగ్ ఇంప్రూవ్స్ యాక్యురసీ. సో మనం టైప్ చేసి మనం చెక్ చేసుకుంటే మన యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మిస్టేక్స్ కూడా జరగకుండా ఉంటాయి స్పెల్లింగ్స్లో. వాట్ ఇఫ్ యూ వాంట్ టుడేస్ డేట్స్ వైల్ ఎంటరింగ్ డేటా. సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఆన్సర్. మీరు ఆప్షన్ బి, ఎక్సెల్ సీట్లో మనం డేటా ఎంట్రీ వర్క్ చేస్తున్నప్పుడు ఈ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. వాట్ ఇఫ్ యూ ఎంటర్ డేటా ఇన్ రాంగ్ రో. సో డేటాని రాంగ్ రోలో ఎంటర్ చేస్తే ఏమైంది? ఆ డేటాని మనం కరెక్ట్ రోలో కట్ చేసి అక్కడ పేస్ట్ చేయొచ్చు. సో డేటా కరెక్ట్ అయ్యింది. అండ్ నెక్స్ట్, వాట్ ఇఫ్ యూ వాంట్ ఆల్ ఎంటర్స్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. సో అన్నీ మనకు క్యాపిటల్ లెటర్లో కావాలంటే డేటా మొత్తం ఏం చేయాలంటే ఇక్కడ సింటాక్స్ యూజ్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ పారాంథసిస్ అనే దాన్ని మనం యూజ్ చేసామంటే ఆ సింటాక్స్ని డేటా కన్వర్ట్స్ క్యాపిటల్ లెటర్స్లోకి అయిపోద్ది మొత్తం లెటర్స్ అని. వాట్ ఇఫ్ డేటా ఈజ్ లాస్ట్ డ్యూ టు పవర్ ఫెయిల్యూర్. మనం కంప్యూటర్లో వర్క్ చేస్తున్నప్పుడు కరెంట్ పోయిందంటే సిస్టమ్ అనేది ఆఫ్ అయిపోద్ది కదా. సో అప్పుడేంటి, మనం ఎంటర్ చేసిన డేటా అంతా లాస్ అవ్వకుండా ఉండాలంటే ఆటో రికవర్ అనేదాన్ని మనం ఎనబుల్ చేసుకోవాలి. ఆటో రికవర్ హెల్ప్ టు రీస్టోర్ ద ఫైల్. సో ఎంటర్ చేసిన డేటా ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది ఇది. వాట్ ఇఫ్ యూ మస్ట్ సబ్మిట్ ఎర్రర్ ఫ్రీ డేటా.
మనం డేటాను సబ్మిట్ చేసేటప్పుడు కంపెనీకి ఎర్రర్స్ లేకుండా డేటాని సబ్మిట్ చేయాలంటే ఏం చేస్తామంటే డబల్ చెక్ బిఫోర్ సబ్మిటింగ్. సో 1కి 2 సార్లు డేటాని క్లియర్‌గా చెక్ చేసుకొని అప్పుడు సబ్మిట్ చేస్తాం తప్పులేమన్నా లేకపోతే. డేటా ఎంట్రీకి సంబంధించినయి. ఇప్పుడు బీపీఓకి సంబంధించిన క్వెషన్స్ చూద్దాం. వాట్ ఇఫ్ కస్టమర్ ఈజ్ వెరీ యాంగ్రీ? సో కస్టమర్ చాలా కోపంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? అంటే కాల్స్ మాట్లాడడం కదా బీపీఓ అంటే, లేదా చాట్ సపోర్ట్. ఎక్కువగా కాల్సే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? లిసన్ కామ్లీ అండ్ రెస్పాండ్ పొలైట్లీ. మనం పేషెన్స్‌గా వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళ నీడ్ ఏంటి కనుక్కొని మనం వాళ్ళ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయాలి. మనం పొలైట్‌గా రియాక్ట్ అవ్వాలి వాళ్ళ కాల్‌కి. వాళ్ళు కోపంతో మాట్లాడుతున్నారని మనం కోపంగా మాట్లాడకూడదు. నెక్స్ట్, వాట్ ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్ టు ఎ కస్టమర్ క్వెషన్? ఆప్షన్ సి, ఆస్క్ సీనియర్ ఆర్ చెక్ సిస్టమ్. మన సీనియర్స్ని కానీ మనకిచ్చిన జాబ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, దాన్ని కానీ మనం చెక్ చేసుకొని ఆన్సర్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సర్వీస్లో మనకి కస్టమర్ అనేవాడే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి మనం పొలైట్గా ఆన్సర్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది కస్టమర్స్కి ప్రొవైడ్ చేయాలి. ఇష్టం వచ్చింది మనకు తెలియకపోతే ఏదో చెప్పేయడం కాకుండా, తెలియకపోతే సీనియర్స్ని అడగాలి, లేదంటే మన డేటా పాయింట్స్లో చెక్ చేసుకొని క్లియర్గా చెప్పాలి. వాట్ ఇఫ్ ఏ కస్టమర్ స్పీక్ టూ ఫాస్ట్? సో కస్టమర్ మాట్లాడుతూ ఉంటే మనం ఏం చేస్తాము? వాళ్ళ క్వశ్చన్ ఏందో మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి కదా, మనం వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం సొల్యూషన్ అనేది. అప్పుడు వాళ్ళని పొలైట్లీ ఆస్క్ టు రిపీట్ స్లోలీ. ఆప్షన్ సి. సో క్లియర్ కమ్యూనికేషన్ అవాయిడ్ మిస్టేక్స్ ఎక్స్ప్లెనేషన్లో. సో క్లియర్గా ఉంటే ఎదుటి వాళ్ళు మాట్లాడేది మనం చెప్పడానికి సరిపోద్ది. అప్పుడు ఏ తప్పులు జరగకుండా, మిస్టేక్స్ జరగకుండా ఉంటాయి. వాట్ ఇఫ్ ద కస్టమర్ యూజ్ రూడ్ లాంగ్వేజ్? సో కస్టమర్ అనేవాడు అంటే కొంచెం ఎక్కువగా ఓవర్గా మాట్లాడితే ఏం చేస్తారు అని. సో ఆప్షన్ సి, రిమైన్ ప్రొఫెషనల్ అండ్ కామ్. ప్రొఫెషనల్ బిహేవియర్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ బీపీఓ. సో వాళ్ళు రూడ్గా మాట్లాడారని మనం రూడ్గా బిహేవ్ అవ్వకుండా కామ్గా వాళ్ళని మనం హ్యాండిల్ చేయాలి. ఇవన్నీ మనకి ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తారు. ఇఫ్ ఈ జాబ్ వస్తే కనుక మన పేషెంట్స్ చెక్ చేయడానికి ఈ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. వాట్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ టెక్నికల్ ఇష్యూ డ్యూరింగ్ ఏ కాల్? సో మనం కాల్ మాట్లాడుతున్నప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చిందంటే ఏం చేస్తాం? సో కస్టమర్స్కి ఇన్ఫామ్ చేసి ఇష్యూ గురించి రిపోర్ట్ చేస్తాం. ఇన్ఫార్మింగ్ కస్టమర్ బిల్డ్స్ ఏ ట్రస్ట్. సో మీరు మాకు సరిగ్గా స్పందించట్లేదని కస్టమర్ చెప్పినప్పుడు ఆ టైంలో మాకు ఇలాంటి ఇబ్బంది ఉంది అని మనకు వాళ్ళకి చెప్తే కంపెనీ మీద వాళ్ళకి నమ్మకం పెరిగిద్ది. సో ఏదో కట్ అయిపోయిందిలే అని మనం పట్టించుకోకుండా ఉంటే కస్టమర్స్కి కంపెనీ మీద ఇంప్రెషన్ అనేది పోద్ది కాబట్టి. వాట్ ఇఫ్ ద కస్టమర్ ఆస్క్ ఫర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్? సో కస్టమర్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి అడిగారు అనుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీస్లో అలా చూస్తూ ఉంటాం కదా, ఎవరైనా ఒక అమ్మాయి ఫోన్ చేసిందంటే వాళ్ళ పర్సనల్ డేటా అడుగుతారు. సో మనం ఏంటి ఇవ్వకుండా ప్రొఫెషనల్గా కంపెనీ రూల్స్కి కట్టుబడి అయితే ఉండాలి. సో డేటా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సర్వీస్లో కస్టమర్కి ఫోన్ చేసేది ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేస్తుంది, మొబైల్ నుండి అయితే చేయరు ఈ బీపీఓ సర్వీస్లో. సో అసలు మనం ఎవరితో మాట్లాడుతున్నాం అన్నది కస్టమర్కి అయితే తెలియదు, ఈ ఎవరైతే మనతో మాట్లాడతారన్నది. సో ఆ డేటా అనేది చాలా సెక్యూర్గా ఉండాలి. మన డేటా అనేది వాళ్ళకి అందించకూడదు కంపెనీ రూల్స్ ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్ డ్యూరింగ్ ద కాల్? సో మనం కాల్ మాట్లాడుతున్నప్పుడు మన వల్ల మిస్టేక్ జరిగితే ఏం చేస్తారు అని. యాక్సెప్ట్ అండ్ కరెక్ట్ పొలైట్లీ. సో అవును, మన వల్ల జరిగింది కాబట్టి అవును నా వల్ల తప్పు జరిగింది, ఇంకోసారి నేను అలా రిపీట్ చేయను అని ఇన్ఫామ్ చేయడం. సో యాక్సెప్టింగ్ మిస్టేక్ షో ప్రొఫెషనలిజం. సో మనం తప్పు చేసి ఒప్పుకున్నప్పుడు మనం ఎంత ప్రొఫెషనల్గా ఉన్నామన్నది తెలుస్తుంది. సో ఆ బ్లేమ్ని వాళ్ళు అలా మాట్లాడడం వల్ల నేను ఎలా మాట్లాడాను అని చెప్పడం అనేది సో ఎస్కేపింగ్లా కనిపిస్తుంది. సో మనం ప్రొఫెషనల్గా కనిపించాలంటే చిన్న మిస్టేక్ చేసినా ఒప్పుకోవాలి. సో నేర్చుకునే ప్రాసెస్లో మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, ఇది కామన్ టు ఎవ్రీవన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇఫ్ ద కస్టమర్ వాంట్ టు స్పీక్ టు ఏ సూపర్వైజర్? సో కస్టమర్ అనేవాడు మనతో కాకుండా మన సూపర్వైజర్తో మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు ఏం చేస్తాం? ట్రాన్స్ఫర్ యాజ్ పర్ ప్రాసెస్. సో అంటే కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, మనం చేసే జాబ్కి సంబంధించి ఆ ప్రాసెస్కి సంబంధించి ఏమైతే ఫాలోఅప్స్ ఉన్నాయో దాన్ని ఫాలో అవుతాం. సో ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్, ఫాలోయింగ్ ప్రాసెస్ అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇఫ్ యూ రిసీవ్ ఏ మల్టిపుల్ కాల్స్ కంటిన్యూస్లీ?
సో, మనకి చాలా కాల్స్ అనేవి కంటిన్యూయస్‌గా వస్తానే ఉన్నాయనుకో, అప్పుడు ఏం జేస్తావు అని. సో, హ్యాండిల్ ఈచ్ కాల్ పేషెంట్‌లీ. సో, ఇన్ని కాల్స్ వస్తున్నాయి నేను హ్యాండిల్ చేయలేనని వదిలేయకూడదు. సో, పేషెంట్‌గా కాల్స్ అన్నిటిని హ్యాండిల్ చేయాలి. సో, ఈ జాబ్‌లో మనకి సాలరీయే కాకుండా ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని అలా ఉంటాయన్నమాట. జాబ్ ప్రొఫైల్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తది. సో, పేషెంట్‌గా అన్ని కాల్స్‌నైతే యాక్సెప్ట్ చేయాలి. అండ్ లాస్ట్ వన్. వాట్ ఇఫ్ ద కస్టమర్ ఈజ్ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ ది కాల్? సో, కస్టమర్ అనేవాడు సాటిస్ఫై అయ్యాడో లేదో మనకెలా తెలుస్తది? మనం కాల్ మాట్లాడిన తర్వాత వారికి కావాల్సిన డేటాని మనం క్లియర్‌గా ప్రొవైడ్ చేసామో లేదో అని మనకెలా తెలుస్తది అంటే, ఆస్క్ ఫీడ్‌బ్యాక్ పొలైట్‌లీ. సో, సార్ మీరిప్పుడు మాతో కాల్‌లో మాట్లాడారు కదా! మీకు సంబంధించి మేము అందించిన సమాచారం మీకు ఎంతవరకు ఉపయోగపడింది? మీ డౌట్స్ క్లియర్ అయినాయా లేదా? అని మనం కస్టమర్ దగ్గర నుండి సో, ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకోవాలి. లైక్ స్టార్స్ ప్రొవైడ్ చేయడమో, లేదా కామెంట్ పెట్టండి అని చెప్పడమో లాంటివి అంటూ ఉంటాయి కంపెనీకి సంబంధించి. అలాంటి ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకోవాలి. ఫీడ్‌బ్యాక్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ సర్వీసెస్. సో, ఆ ఫీడ్‌బ్యాక్ వల్ల ఏంటి? సర్వీసెస్ అనే దాని మీద ట్రస్ట్ బిల్డ్ అయ్యిద్ది. వేరే న్యూ కస్టమర్స్ కూడా అట్రాక్ట్ అవుతారు. దీన్ని బేస్ చేసుకొని సో, ఇవి ఫ్రెండ్స్ నాకు టెక్నికల్‌లో వచ్చిన క్వెషన్స్ అండ్ వాటికి ఎక్స్‌టెండెడ్‌గా నేను క్వెషన్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఎవరైతే నేను చెప్పిన స్కిల్స్ మెన్షన్ చేసుకున్నారో వాళ్ళ డొమైన్‌కి సంబంధించినవి కాకుండా అటువంటి వాళ్ళందరికీ చాలా హెల్ప్ అవుతది. సో, ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎంతకొంత యూజ్ అయిందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.